తీన్మార్ మల్లన్నకు మేము ఓటేసినప్పుడు ఇదే వట్టి జనమంలో కొట్టించిండు బీఆర్ఎస్ లో ఉండి ఇవాళ ఆయన గురికింద సగలు మాట్లాడతాడు. దమ్ముంటే చీలో దమ్ముంటే ఒట్టి జన రమ్మను, నన్ను కొట్టించినాడు ఒట్టి జన. ఈ రోజు వచ్చి లసా బీసీ వాదం అని మాట్లాడుతున్నారు. ఈ ఎస్సీలకు మా రక్తాలు ధారపోసినాం, ఇవాళ గ్రాడ్యుయేట్స్ రక్తం ధారపోసినాం. తీన్మార్ మల్లన్న మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు దమ్ముంటే వచ్చి కేసేమని మా సమస్యలు ఎన్ని ఉన్నాయని చెప్పుకుందాం అనుకున్నాం, చెప్పే ప్రయత్నమే చేసినాము. ఇగో చూడండి మా జీవితాలు, మా నిరుద్యోగుల సమస్య ఇది. చిత్తు కాగితాలు లెక్క ఇట్లా చింపేసిరు. కవిత ఏజెంట్లా అంటుంది ఒక ఆమె వచ్చి. కవిత ఏజెంట్ల ఎందుకు అవుతాము? ఏడా చూసినావు నువ్వు కవిత ఏజెంట్లు అనడానికి? ఎంతసేపటికి రాజకీయంలో పందులు దొరికినట్టు రాజకీయంలోనే దొరుకుతారా మీరు? వేరే సమస్యలు ఏం కనిపిస్తలేవా నిరుద్యోగులవి? కొద్దిసేపటి క్రితమే బీసీ రిజర్వేషన్ సంబంధించి తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత స్లాట్ కూడా నిరుద్యోగులు బుక్ చేసుకున్నారు. తర్వాత నిరుద్యోగులు ఏదైతే తీన్మార్ మల్లన్న ఉద్యోగాల గురించి మాట్లాడమన్న సందర్భంలో ఇక్కడ చాలా గందరగోళం నెలకొన్నది. అసలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేశారు? డిస్టర్బ్ చేయలేదు. అన్న మాట్లాడేంత వరకు అన్నని మాట్లాడిచ్చినాం. మా బాధను చెప్పడానికి అనిపోయినాం. వాళ్ళు ఎందుకు వస్తారు మీదికి? మేము ఎస్సీ ఎస్టీ బిడ్డలం కాదా? మాకు వచ్చేటటువంటి ఉద్యోగాలను 29 జీవో తోటి తోసుకొని పోయారు గ్రూప్ 1లో. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మన ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేవని అడుగుతున్నాం. మరి దీనికి సమాధానం చెప్పాలిగా. రాలేదు, మల్లన్న ఆఫీస్కి రాలేదంటే నువ్వు ఒక బీసీ బిడ్డావు. నువ్వు మా దగ్గరికి రావడం నీకు అంత నాముష? బీసీ గీసీ పక్కన పెట్టేసాయి. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీవి. అశోక్ నగర్లో మా ఈపుల్ పలకు కొడుతున్నప్పుడు ఎడబడినావు? ఎక్కడ పడినావు? అందరిని ప్రశ్నిస్తావు. ఏలేసా నిన్ను ఎవడని ప్రశ్నిస్తా నువ్వు ఇటు మూటముల సార్ కొనిపోతావు. ఇదే ఇప్పుడు ఒట్టేజానే అని మాట్లాడుతున్నాడుగా. తీన్మార్ మల్లన్నకు మేము ఓటేసినప్పుడు ఇదే వట్టి జనమంలో కొట్టించిండు బీఆర్ఎస్ లో ఉండి ఇవాళ ఆయన గురికింద సగలు మాట్లాడతాడు. దమ్ముంటే జీలో దమ్ముంటే ఒట్టి జన రమ్మను, నన్ను కొట్టించినాడు ఒట్టి జన. ఈ రోజు వచ్చి లసా బీసీ వాదం అని మాట్లాడుతున్నారు. ఈ ఎస్సీలో ఉన్నాం మేము, మా రక్తాలు ధారపోసినాం. ఇవాళ గ్రాడ్యుయేట్స్ రక్తం ధారపోసినాం. గ్రాడ్యుయేట్స్ వంక పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను వంక పెట్టుకొని అంగిలాకి సిద్ధాంతం పెట్టుకొని ఈరోజు ఉన్న ఉద్యోగాలు పోతుంటే ఏం చేస్తున్నాడు ఈయన? మీ ఉద్యోగాల గురించే మాట్లాడిన, నిరుద్యోగుల గురించే నా పోరాటం, విద్యా ఉద్యోగాల గురించే నా పోరాటం అని చెప్తున్నాడు. ఒక్క కేసు ఎందుకేలే 29 జీవో మీద, ఈడబ్ల్యూఎస్ మీద ఒక్క కేసు ఎందుకేలే? ఒక్క కేసు ఎందుకేలే? ఎమ్మెల్సీ ఒక్క వీధి పోరాటం ఎందుకు చేయాలి? తీన్మార్ మల్లన్న మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు దమ్ముంటే వచ్చి కేసేమని. 29 జీవో ఇంకా కాన్స్టిట్యూషనాలిటీ కాదని తెలుసలే. కేసు మెరిట్స్ మీద పోలే, ఉట్టేనా డిలే అండ్ లాచెస్ మీద ఇచ్చిర్రు. ఖచ్చితంగా మల్లన్న కేసు వేయాల్సిందే సుప్రీంకోర్టులో. 29 తేలాల్సిందే, 46 తేలాల్సిందే, 317 జీవో తేవాల్సిందే. వీటన్నిటి గురించే కదా ఎన్నికలప్పుడు ఈయన పెట్టుకొని ఓట్లు వేయించింది కాంగ్రెస్కు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినంత మాత్రాన గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడిన మిగతా అంశాల గురించి మాట్లాడద్దా? మాట్లాడవచ్చు. అసలు మాతో వదిలిపెట్టుకోసారి అనుకుంటేట అసలు గెలిచిందో వదిలిపెట్టి ఏనాడన్నా మంది మాట్లాడిందా? ఏనాడన్నా కేసు వేసిందా? ఏనాడన్నా మా మీద మా దాని గురించి అరే 29 జీవో గురించి మమ్మల్ని కొట్లాడుతుంటే ఈయన చర్చిలో వచ్చి సెటిల్మెంట్ చేసుకొని పోయిండు హెబ్రోన్ చర్చిలో. ఈయన మా గురించి ఎప్పుడు మాట్లాడిండు అన్న? నువ్వే కదా నన్ను కాపాడింది ప్రాణం పోతుంటే. ఆ రోజు సిఐ నన్ను గొంతు పట్టుకుంటే నీళ్ళు ఇచ్చింది నువ్వే కదా. అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. జాబ్ నోటిఫికేషన్ కు ప్రింట్ ప్రధానం పెద్ద కనిపించదు అన్న వీళ్ళకు. మొత్తం ఇదంతా డ్రామా అన్న. అంత అగ్రవర్ణాల ఆలీలను తిట్టుకుంటూ ఓట్లు తండుకునేది అంతే, అంత మించి ఏం లేదు. డ్రామా కంపెనీది. మనతో పాటు ఇంకొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటి అసలు మీరు ఏం ప్లకార్డ్స్ పట్టుకొచ్చారు, ఏం మాట్లాడారు, వాళ్ళు ఏమన్నారు? డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని చెప్పేసి మేము గత 15 రోజులుగా వాళ్ళ ఆఫీసులో తిరుగుతున్నాం. దీని గురించి మాట్లాడిన మల్లన్న గారు, మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి మా గురించి మీరు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీరు మాట్లాడాలని చెప్పాము. ఆయన ఒక మాట అన్నారు మాతోటి. ఏమని? యాక్చువల్లీ మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ 11:45 నుంచి మాకు స్లాట్ ఉంది, మేము వాడుకోవాలి. మేము కూడా మా సమయాన్ని కూడా వాడుకున్నా కూడా సరే మా సమస్యల గురించి మాట్లాడతాను మాట్లాడలేదు. ఇప్పుడు జియో 29 ఉన్నప్పుడు, జియో 46 సమస్యలు మొదలైనప్పుడు మేము రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మీరు కనీసం ఎక్కడున్నారు? ఇలా మీరు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు, బీజేపీని తిడుతున్నారు. ఏ పార్టీ మీరు ఏమైనా చేసుకోండి, కానీ నిరుద్యోగుల సమస్యల కోసం మీరు పోరాటం కోసం మీకు ఉందా లేదా? మీరు ఎమ్మెల్సీ కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, ఎందుకు మా గురించి మాట్లాడతలేరు? మీ ఇంటి చుట్టూ నైట్ 12-2 గంటలకు తిరిగినా కూడా మమ్మల్ని కలిసి ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మా స్లాట్ని కూడా మీరు అన్యాయం బుక్ చేసుకుని మాట్లాడుతుంటే మేము మాట్లాడే విషయాలు కూడా మమ్మల్ని వాళ్ళు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఇక్కడ మాట్లాడుతూ మీకు అవసరం లేదు, మీరు నిరుద్యోగులు కాదని మాట్లాడుతున్నారు. డిస్టర్బ్ చేయడం తప్పే కదా. వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి. అదేంటంటే మీరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకోవాలి కదా. మీరు ఉంది కదా, మేము 11:45 నుంచి మేము స్లాట్ బుక్ చేసుకున్నాం. మా టైం కూడా మీరే కిల్ చేసే ఒక గంట లేట్ వచ్చాడు. మాకు సంబంధం లేని విషయాలు అన్నది. ఆయన లేట్ వస్తే మేమేం చేయాలి చెప్పు? మా సమయాన్ని కూడా ఆయన వెచ్చించి మాట్లాడుకుంటే మా సమస్యలు ఇంకా ఎప్పుడు ఇస్తాయి? మీ గవర్నమెంటే కదా, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, మీ శివసేన రెడ్డి గారే కదా, మీరు మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేయొచ్చు కదా.
గత 8 నెలల నుంచి వాళ్ళు కుక్కలగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు కనీసం పట్టించుకునే పరిస్థితి లేరు. మీరు ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ గారు మీరు మీకోసం మేము రోడ్లు వేసాం. స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అన్యాయం ఏంటి? మొదటి నుంచి 18 నెలల నుంచి మీకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఏంటి? స్పోర్ట్స్ కోటాలో జాతీయ స్థాయి క్రీడాకారులను కాకుండా ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఉంటుంది. ఫామ్ 1 అంటే జాతీయ స్థాయి ఇంటర్నేషనల్, ఫామ్ 2 అంటే నేషనల్. ఇట్లా కాకుండా కింద స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఫామ్ 3, ఫామ్ 4 వాళ్ళని తీసుకొని ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళని తీసుకోకుండా వీళ్ళు అంటే ఫైల్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ముడుపులు అందినాయని చెప్పేసి. అంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళగా కోర్టు వీళ్ళకి మొట్టికాయలు వేసినా కూడా వీళ్ళు మారలేదు. ఇప్పుడు దాకా 8 నెలలు ఫైల్ వాళ్ళు సెక్రటరీ పంపించకుండా వాళ్ళ కింద పెట్టుకొని ఇక టైం వేస్ట్ చేస్తారు. ఇక దాదాపు ఇక్కడ దాదాపు 90 మంది ఉన్నారన్న, 90 మంది ఉన్నారు ఇక్కడ దాదాపు. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయా లేకపోతే దేని వరంగా? ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఉద్యోగాలే వేరే వాళ్ళకు ఇస్తుంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి తిరుగుతున్నారు రోడ్ల మీద 8 నెలల నుంచి. అదే సమస్యను మేము మల్లన్న గారికి దృష్టి తీసుకెళ్తున్నాం. మా ఎమ్మెల్సీ కదా, మేము గెలిపించిన ఎమ్మెల్సీ ప్రకారం వీళ్ళకి రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారా? మీ ప్రధాన ఆరోపణ ఏంటి? అవును, ఇప్పుడు మా స్లాట్ మేము మాట్లాడుకుంటే మా స్లాట్ మాకు కాకుండా ఆయనకి ఇచ్చారు. మా ఉద్యోగాలకు సంబంధించి అవును, ఎవరైతే అర్హులున్న వారికి ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగా అక్కడ న్యాయం జరిగి ఉంటే మేము ఎందుకు రోడ్డు మీద కొట్లాడదాం? ఏంటి అసలు ప్రధాన సమస్య ఏంటి అసలు? ప్రధాన సమస్య మేము నెక్స్ట్ మాది ఉంది ప్రెస్ మీట్, అది మేము చూసుకుందామని వచ్చినాం. అంతలోనే సార్ది ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, మల్లన్న సార్ది. సరే మా వంతుగా మేము వచ్చినాం కాబట్టి 10 మంది ప్రశ్నిద్దాము, జస్ట్ మా సమస్యలు ఎన్ని ఉన్నాయని చెప్పుకుందాం అనుకున్నాం. చెప్పే ప్రయత్నమే చేసినాము. ఇగో చూడండి, మా జీవితాలు, మా నిరుద్యోగుల సమస్య ఇది. చిత్తు కాగితాలు లెక్క ఇట్లా చింపేసిరు మా సమస్యను చెప్పుకోవడానికి వస్తే. దాడి చేసిరు, అందరూ చుట్టుముట్టిరు రౌండ్గా. ఏంది మేము మల్లన్నతోనే మాట్లాడుతుంటే మీరెందుకు ఇంతమంది చుట్టుముట్టిరు? కవిత ఏజెంట్లా అంటుంది ఒక ఆమె వచ్చి. కవిత ఏజెంట్ల ఎందుకు అవుతాము? ఏడా చూసినావు నువ్వు కవిత ఏజెంట్లు అనడానికి? ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. కావాలని మీరు డిస్టర్బ్ చేసిర్రు ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? మేము డిస్టర్బ్ చేయలే, మేము ఉద్దేశపూర్వకంగా కూడా చేయలే. ప్రెస్ మీట్ ఉందని చెప్పొచ్చారా లేకపోతే మీరేమన్నా ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడానికి? మాది ప్రెస్ మీట్ ఉంది, మాది డిఎస్సి ఎస్జిటి వాళ్ళది. వాళ్ళు పిలిస్తే మేము కూడా వచ్చినాం, వాళ్ళకి మద్దతుగా మేము వచ్చినాము. మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చినాము. వచ్చిన క్రమంలో ఇక్కడ కనిపించారు ఓన్లీ బీసీ బిల్లు, రాజకీయంలో బీసీ బిల్లు అంటే నిరుద్యోగుల గురించి మీకు సమస్యలు పడతలేవా? ఎంతసేపటికి రాజకీయంలో పందులు దొరికినట్టు రాజకీయంలోనే దొరుకుతారా మీరు? వేరే సమస్యలు ఏం కనిపిస్తలేవా నిరుద్యోగులవి? ఇంతమంది ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో సమస్యలే ఉన్నాయి నిరుద్యోగులవి. అవి సరి చేయండి అంటే బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఎందుకోసం అడుగుతుర్రు? మీ లోకల్ ఎలక్షన్స్ కోసమా మీ బీసీ రిజర్వేషన్? మా నిరుద్యోగుల కోసం కదా? నేను అదే క్వశ్చన్ చేసిన మల్లన్న సార్ని. మీ బీసీ రిజర్వేషన్ అనేది రాజకీయం కోసమా లేకపోతే మా నిరుద్యోగుల కోసమా? దేనికోసం అడుగుతున్నారని చెప్పేసి అడిగిన. పోలీసులు కూడా వచ్చినట్టున్నారు, పోలీసు ఫోర్స్ కూడా బాగానే వచ్చింది. ఏమన్నా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? మిమ్మల్ని ఎట్లా చేస్తుండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే మేము వెళ్ళి మా ప్లకార్డ్స్ పట్టుకొని మేము అడిగినాం, ఎక్కువ ఏం మాట్లాడలేము. మేము ప్లకార్డ్స్ పట్టుకొని అడిగినాం. అంటే మొన్ననే తీర్మానం మల్లన్న దాడి కూడా చూసిర్రు, మళ్ళీ మీరు ఏమైనా దాడి చేయడానికి వచ్చారని వాళ్ళు కూడా ఏమైనా ప్రతి దాడికి దిగిరు అనుకోవచ్చా? ఎట్లా? ప్రతి దాడి లేదు, ఏం దాడి? ఇది నిరుద్యోగుల దాడి, నిరుద్యోగుల సెగ. నిరుద్యోగులం మాత్రమే ఉన్నాము. ఏమన్నా చూసుకోండి, మేము అందరం కేసులు వేసిన వాళ్ళము, వేరే డిపార్ట్మెంట్లో కేసులు వేసిన వాళ్ళము. సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం మేము. మా సమస్యలు మీకు పడతలేవా? అది మేము అడిగేది. నిరుద్యోగుల పక్షాలను మాట్లాడిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన మల్లన్న అది మాట్లాడకుండా మిగతా అన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. సో అందుకే మేము మా స్లాట్ బుక్ చేసుకున్నాము. తీర్మానం మల్లన్న ప్రెస్ మీట్ తర్వాత మా ప్రెస్ మీట్ ఉంది. కేవలం మేము అడిగినంత మాత్రానే వాళ్ళ బీసీ సంఘాలకు సంబంధించిన తీర్మానం మల్లన్న టీం అనుచరులు మా మీద దాడి చేసినంత పని చేశారు. మహిళను చూడకుండా కూడా నన్ను నెట్టేశారని చెప్పేసి నిరుద్యోగ ప్రతినిధులు చెప్తున్నారు. కేవలం మేము ప్రశ్నించడానికి మాత్రమే వచ్చాం. గత ప్రభుత్వం మీద ఎట్లాగైతే ఈయన ప్రశ్నించాడో మా సమస్యలు చెప్పుకోవడానికి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా సమస్యలు చెప్పుకోవడానికి మేము గత 18 నెలలుగా నిరుద్యోగుల సమస్యలు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి రోజుకి ఎక్కువ అవుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలకు సంబంధించి ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుందని ఆ విషయాలు చెప్పడానికి సామరస్యంగా మేము వచ్చాం. తర్వాత మా ప్రెస్ మీట్ కూడా ఉంది. మల్లన్న దృష్టికి పోతే కనీసం మాతో మాట్లాడతాడు, ప్రభుత్వం దృష్టికి పోతుందన్న ఉద్దేశంతోనే మేము మల్లన్న అడిగాం. కానీ మాకు ఎలాంటి దాడి చేసే ఉద్దేశం లేదు, మా వెనకాల ఎవరు లేరని చెప్పేసి నిరుద్యోగ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఇప్పుడే ఆ పోలీసు ఫోర్స్ కూడా వచ్చింది. చూస్తున్న ఒకవేళ పోలీసులు అయిపోయిన తర్వాత ఆ పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవసరం కూడా ఉందని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నిరుద్యోగులు కూడా చాలా గొడవ దిగుతున్న విషయం సంబంధించి ఓవరాల్గా నిరుద్యోగులు మేమంటున్నంటే వాళ్ళతోని మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నామని చెప్తున్నారు. నిరుద్యోగులతోని స్థానిక మీడియా కూడా వాళ్ళు గొడవ పెట్టుకుంటున్న పరిస్థితి. ఓవర్గా అయితే మల్లన్న బీసీ 40% రిజర్వేషన్ సంబంధించి నిరుద్యోగులు ప్రశ్నించడంతో రసాభాస అయితే మొత్తం జరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లె టీవీ సమాజం ప్రెస్ క్లబ్ నుంచి.